ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వాలని వైసీపీ నిర్ణయించింది. రేపు జరిగే వైసీపీ సమావేశంలో శాసన సభాపక్ష నేతను వైసీపీ ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వైసీపీ పక్ష నేతగా జగన్ ఎంపిక చేసినట్లు సమాచారం. రేపు జరిగే సమావేశంలో పెద్దిరెడ్డిని వైసీపీ పక్ష నేతగా ఎన్నుకోనున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజేష్, చెప్పండి, ఏపీ అసెంబ్లీ సమావేశాలు అయితే ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, ఈ నెల 21 నుంచి కూడా ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. 2 రోజుల పాటు కూడా అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. దానికి సంబంధించి కూడా ఫైనాన్స్ మినిస్టర్ అలాగే అసెంబ్లీకి కార్యదర్శిగా ఉన్న బాధ్యతలు తీసుకున్న పయ్యావుల కేశవ్ కూడా కొద్దిసేపటి క్రితమే దాని మీద సైన్ కూడా చేయడం జరిగింది. 2 రోజుల పాటు కూడా పూర్తిగా అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. మొదటి రోజు ప్రొటెం స్పీకర్ ఎన్నిక ఉంటుంది. గవర్నర్ అటు సీనియర్ నేత అయిన గవర్నర్ల బొత్స చౌదరిని ప్రొటెం స్పీకర్గా కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ ప్రొటెం స్పీకర్ వచ్చేసరికి ఎమ్మెల్యేలను ప్రమాణ స్వీకారం చేస్తారు. 2వ రోజుకు సంబంధించి కూడా కొన్ని కీలక ఫైల్స్ మీద అటు ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తూ కూడా ఇప్పటికీ నిర్ణయం తీసుకునే నేపథ్యంలో కొన్ని కీలక బిల్స్ను కూడా అసెంబ్లీలో ఆమోదించే పరిస్థితి ఉంది. అయితే 2024కు సంబంధించి కూడా తెలుగు ప్రజలు ఎదురు చూస్తున్న ఒక ఆసక్తి పరిణామం అయితే చోటు చేసుకోబోతుందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ప్రధానంగా ఇప్పటికే భారీ స్థాయిలో కూటమి విజయం సాధించడంతో పాటు అటు జనసేన పార్టీకి సంబంధించి కూడా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఇవాళే ఛార్జ్ తీసుకున్నారు. దాంతోపాటు ఈ 2 రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా వైసీపీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కూడా 11 స్థానాలకే పరిమితమైన వైసీపీకి సంబంధించి అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి వస్తారా లేదా అనేది కొంత సందిగ్ధత అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అసెంబ్లీకి సంబంధించి కూడా ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తారా రారా అనేది ఒక సందిగ్ధత ఉన్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకి హాజరు కావాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా రేపు జగన్మోహన్ రెడ్డి వైసీపీకి సంబంధించిన గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు 2024లో పోటీ చేసిన అభ్యర్థులు అందరితో కూడా కీలకమైన నాయకులతో కూడా రేపు తాడేపల్లిలో సీఎం ఇంట్లో జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూడా ఒక కీలక మీటింగ్ అయితే జరగనుందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఇప్పటికే అందరి నాయకులు కూడా హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి కూడా ఆదేశాలు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా అసెంబ్లీ సమావేశాలు హాజరు కావాలి అనేది కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. రేపు జగన్మోహన్ రెడ్డి సంబంధించి కూడా పార్టీ నాయకులతో జరిగే మీటింగ్ మీద కూడా దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే 2024లో తెలుగు ప్రజలు ఎదురు చూస్తున్న విధంగా కూడా అటు చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి ముగ్గురిని కూడా ఒకే ఫ్రేమ్లో అసెంబ్లీలో చూడబోతున్నామని చెప్పుకోవచ్చు. ఈ పరిణామానికి సంబంధించి ఈ వీక్ సంబంధించి కూడా తెలుగు ప్రజలు చాలా ఆసక్తి ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకంటే గతంలో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీలో చూసాము. అయితే పవన్ కళ్యాణ్కి సంబంధించి రాజకీయంగా కూడా దాదాపు 10 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్కి ఒక సుదీర్ఘమైన అవకాశం వచ్చింది. దాంతోపాటు డిప్యూటీ సీఎం అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా పవన్ కళ్యాణ్ ఛార్జ్ తీసుకునే నేపథ్యంలో ఇప్పుడు జనసేన పార్టీ కూడా అసెంబ్లీలో కీలకం కానుందని చెప్పుకోవచ్చు. దాదాపు గుర్తింపు పొందిన పార్టీతో పాటు 20 స్థానాలను కూడా జనసేనకు పూర్తిగా గెలిచింది. అసెంబ్లీకి సంబంధించి కూడా ఒక కీలక పరిణామం అయితే చోటు చేసుకుంటుందని చెప్పుకోవచ్చు. అటు పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు వీళ్ళు ముగ్గురిని కూడా ఒకే ఫ్రేమ్లో చూడడానికి తెలుగు ప్రజలు కూడా చాలా ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారు. దానికి సంబంధించి కూడా అసెంబ్లీ సమావేశాలకి హాజరు కావాలని ఇప్పటికే వైసీపీ నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి రేపు జరగబోయే మీటింగ్లో కూడా ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అసెంబ్లీలో వైసీపీ పక్ష నేతగా కూడా పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎంపిక చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే పార్టీ నాయకులతో కూడా ఇంటర్నల్గా కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా తెలుస్తుంది. వాళ్ళ సూచనలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అలాగే గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రేపు తాడేపల్లిలో జరగబోయే పార్టీ నాయకులకు సంబంధించి కూడా రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాలి, ఎలా ముందుకు పోవాలి, ప్రజా సమస్యల మీద ఎలా పోరాటం చేయాలి, ఇలాంటి అనేక అంశాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదిక కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. అసెంబ్లీలో ఎలా మాట్లాడాలి ఏంటి అనేది కూడా కొన్ని అంశాలకు సంబంధించి కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మాధురి, థ్యాంక్ యూ రాజేష్.